చార్ల్స్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి, ఆయనకి ఒక బిరుదు ఉంది. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు. ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు. అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను. ఆయన చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చేశారు. మీకు అది తెరవాలని చెప్పట్లా, నేను దాంట్లో చెప్పట్లా, ఊరినే ఉదాహరణ చెప్తున్నాను. ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన ముందు రాశాడు ఉపోద్ఘాతం, రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు. ఏం జరిగిందంటే, ఒకరోజు రాత్రి 1:20 ఆయన నిద్రపోతున్నాడు. మెళుకు అప్పుడు వచ్చింది, ఎవరో లేపినట్లు. చిన్న స్వరం విన్నాడంట, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని. స్పర్జన్ అన్నాడంట, ఎవరికి చెప్పాలి ఇప్పుడు, అన్నీ ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే, లేదు వెళ్ళి ప్రసంగం చెప్పు అన్నాడంట. చర్చికి తాళం వేసి ఉంది చర్చికి. ఏంటి అని అంటే, తీసి లోన్కి వెళ్ళి చెప్పాను. ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిచి ఆయన మనసులోకి వచ్చింది అది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. దాన్ని తీసి ప్రసంగం చేశాడు. కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది, నువ్వు రక్షింపకయ్యే ఉన్నావు అనే అంశం మీద 40 నిమిషాలు వాక్యం చెప్పాడంట. బల్లలకి ఎవరు లేరు, బల్లలకి 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఆయనకు ప్రార్థన చేయబోతుంటే, ఆల్టర్ కాల్ ఇవ్వా అన్నాడంట. ప్రభా బల్లల నుంచి ఉంటే అన్నాడంట. లేదు ఇవ్వు ఆల్టర్ కాల్ అని అంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడంట. బల్లల మధ్యలోంచి 2 చేతులు ఇలా పైకి లేసాయంట. మనోడు ఉలుక్కుపడ్డాడంట. ఊహించండి, ఎవ్వరు లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లోనికి వెళ్తే, ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తూ ఉంటే, బల్లల మధ్యలోంచి ఇలా 2 చేతులు లెగిస్తే ఎలా ఉండదో ఊహించుకోండి. భయమేసింది దానికి, భయమేసి, కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి ఆల్టర్ కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు. తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట, ఏం బాబు ఏంటనంటే, సార్ మేము దొంగతనం చేసాం, పారిపోతున్నాం, చర్చి కిటికీ తీసుంది, మేము గమనించాం, దూకి లోనికి వచ్చేసాం, మేము లోనికి వచ్చి అమ్మయ్యా అనుకుంటున్నాం, ఈలోగా చర్చి తలుపులు తీస్తూ ఉన్నారు, భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, బల్లల కింద కూర్చున్నాం, అలాగే ఉండిపోయాం, మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షి నొప్పించబడింది సార్, మేము యేసుప్రభుని అంగీకరిస్తామని చెప్పారు. యేసుప్రభుని అంగీకరించడానికి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పని చేస్తే చాలు, మనస్సాక్షి. నీకెంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చాడు, ఎంత పెద్ద ఫిట్టింగ్ ఉన్నది కాదు, నీకు మనస్సాక్షి ఉంటే పని జరుగుద్ది. ఇంకో సన్నివేశం, ఇది నా జీవితంలో జరిగింది. నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను. ఆ హిమాచల్ ప్రదేశ్లో నా మిత్రుడు ఒక ఆయన పిలిచాడు. ఆయన పిలిచి, ఇక్కడ మీటింగ్ ఉంటుంది రా అని చెప్పాడు. నాకు బెంగళూరు నుంచి ఢిల్లీకి టికెట్టు, అక్కడ నుంచి మళ్ళీ ట్రైను, అక్కడ నుంచి మళ్ళీ కారు, అక్కడికి వెళ్ళాను. మొదటి రోజు మీటింగ్కి 4 వచ్చారు, రెండో రోజు మీటింగ్ కూడా 4 వచ్చారు. ఎడ్వర్డ్ ఎలా అనిపిస్తుందంటే, ఏం పర్లేదు అని అన్నాను. అయితే చివరి రోజు అది మీటింగ్ స్టార్ట్ అయింది. అది చాలా పురాతనమైన చర్చ్, 180 సంవత్సరాల చర్చ్. ఆ చర్చ్ నడవట్లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి, సార్ ఈ చర్చిలో మీటింగ్ పెట్టుకుంటానంటే, శుభ్రం చేస్తానంటే చర్చ్ ఇస్తానన్నాడు ఆయన. ఆయన శుభ్రం చేసి ఆ చర్చిలో మీటింగ్ పెట్టాడు. పెద్దది, చాలా బల్లలు ఉన్నాయి, కానీ 4 కూర్చున్నారు. వాక్యం చెప్తా ఉన్నాను నేను. ఈలోగా 2 బస్సులు వచ్చి ఆగినాయి బయట. ఎందుకు ఆగినాయో తెలియదు. ఆ బస్సుల్లోంచి ఒక 60 మంది వచ్చారు. 60 మంది పైనే 2 బస్సుల్లో వచ్చి గబగబా కూర్చున్నారు. నేనేదో దీర్ఘంగా ఒక వాక్యం చెప్తా ఉన్నాను. ఎందుకో నా మనసులో దేవుడు చిన్న తలంపిచ్చాడు, ప్రసంగం మార్చు అని. ఎవ్వరూ లేరన్నట్లు కొత్త ప్రసంగం మొదలుపెట్టాను. అదే ప్రసంగం ఇప్పుడు మీకు చేస్తాను. ఆ 60 మంది టూరిస్టులు అన్నమాట. వాళ్ళు టూరిజంకి వచ్చారు.
ఇది పురాతనమైన చర్చ్ అని లోనకు వచ్చారు. వాళ్ళు లోనకు వచ్చి అలా సెటిల్ అయ్యారు లేదు, నేను వాక్యం చెప్పాను. ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆ టూరిస్టులో 23 మంది యేసుప్రభుని అంగీకరించారు. కాబట్టి మీరు సిద్ధపడొచ్చారా లేదా, వీళ్ళు ఎప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తానంటున్నారు, చేస్తారా లేదా, మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, నేను వాక్యం చెప్తున్నాను. మీకు మనస్సాక్షి ఉంటే, వినగలిగే చెవులుంటే మీ హృదయంలో ఈ రాత్రి పని జరుగుద్దని నేను నమ్ముతున్నాను. రైట్, ఇది చాలా తెలిసినటువంటి విషయమే నేను తీసుకునేటువంటి అంశం, కానీ కాస్త కోణాన్ని మార్చి మీ ముందు పెట్టాలి అనుకుంటున్నాను. ఈ సన్నివేశం మనకు బాగా పరిచయమైన సన్నివేశం. ఆ సన్నివేశంలో 2 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఎవరు, ఇది ఒకటి చూపించాలనుకుంటున్నాను. రెండోది, నా జీవితం బాగుపడాలంటే నాకేముంటే సరిపోద్ది. యేసు ప్రభు ఎవరు, నా జీవితంలో ఏముంటే సరిపోద్ది నేను బాగుపడాలంటే, ఈ 2 మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం. నేను చెప్పాను కదా, మనకు బాగా పరిచయమైన సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చెప్తాను, కాస్త వేరుగా దీన్ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ఒలివల కొండలకు వెళ్ళాను. అయితే నేను 7వ అధ్యాయం చివరి వచనం కూడా మీకు చదివి వినిపిస్తాను, అప్పుడు బాగుంటుంది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. యేసు ఒలివల కొండలకు వెళ్ళాను. ఒకవేళ కనుక అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి అనేది చదవకుండా యేసు ఒలివల కొండకు వెళ్ళను అని చదివితే అది ఒక టూరిజం అవ్వచ్చు, లేదా అది ఆయన ఇల్లు అవ్వచ్చు, లేదా అది ఆయన ఆహ్లాద ప్రదేశం అవ్వచ్చు. ఇప్పుడు దాని ముందు సెంటెన్స్ చదివితే యేసు ప్రభు ఒలివల కొండకి ఎందుకు వెళ్ళడం మనకు అర్థం అవుతుంది. అందరికీ ఇళ్ళున్నాయి, యేసు ప్రభుకి ఇల్లు లేదు. అంతకు ముందు రోజు మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బహుశా యేసయ్య మనం ఆ కొండకి వెళ్దాం అని చెప్పుండి ఉంటారు. శిష్యులు మాట్లాడకుండా వచ్చేసి ఉంటారు. బహుశా ఒలివల కొండ ఒక హైట్ దాకా శిష్యులు వెళ్ళిన తర్వాత, మీరు ఎక్కడున్నండి, కాస్త పైకి వెళ్ళి తండ్రితో గడిపొస్తాను, ఆయన ఎల్లుండి ఉంటాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఈ యాంగిల్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఆ ముందు సెంటెన్స్ చదివితే ఈ మాట అసలు మారిపోతుంది. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి యేసయ్య ఎలాంటి దిక్కుమాలినోడు అంటే, ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు. ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు. హీ డజంట్ హ్యావ్ ఎ హౌస్. ఓసారి శిష్యుడు ఒకడు అడిగాడు, బాబు మీ అడ్రస్ ఏంటి అని. నాకు అడ్రస్ లేదయ్యా అన్నాడు. అయ్యా, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, నాకు అడ్రస్ లేదు, నాకు తలవాల్చుకోవడానికి స్థలమైనా లేదు, అడ్రస్ లేదు. ఆయన అప్పుడు చెప్పాడు, ఇది చూపించాడు. తెల్లవారుగానే అని అంటే రాత్రంతా ఆయన ఆరుబయట ఉన్నాడు. ఆయన కొండ మీద. హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. మీకులాగా ఆయనకి లైట్స్ లేవు, మీకులాగా ఆయన కుర్చీ లేదు, మీకులాగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆయన రాత్రంతా ఎక్కడ గడిపాడో తెలియదు. బహుశా ఒక రాయి దగ్గర చేసుకొని దాని మీద తలగా పెట్టుకొని పడుకొని ఉంటాడు ఆయన. మేబీ కొంచెం కొమ్మలు నరికి శుభ్రం చేసి అక్కడ పడుకొని ఉంటాడు, కటికి నేల మీద. దట్స్ మై జీసస్. ఆయన నా యేసయ్య. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ఒలీవల కొండ మీద నుంచి కిందకు వచ్చాడు. ఆయన కొండెక్కి రావటం అనేది ఎంత సునాయాసం అయిపోయిందంటే, మనకి ఇక్కడ నుంచి కొంచెం పేటలోకి వెళ్ళి వచ్చినట్లు అనమాట. రాత్రి పైకి ఎక్కేశాడు ఆయన, అక్కడే గడిపాడు. తెల్లారిన తర్వాత కిందకు వచ్చేసాడు. తెల్లవారుగానే, ఆ మాట ఎందుకు ఉపయోగించారంటే తెల్లవారుగానే అని, యూదులు తెల్లవారటం అనేది ఏ టైంని బట్టి చెప్తారంటే కోడి కూయటం బట్టి. అందుకనే కోడి కుయ్యక మునిపే నువ్వు 3 సార్లు బొంకుతావని అంటాడు పేతురుతో. సో యూజువల్గా అందరూ లెక్క చెప్పేది ఏంటంటే కోళ్ళు కూసేది 3 గంటలకే. చీకటిగా ఉన్నప్పుడే పైనుంచి కిందకు వచ్చాడు. 3 o'clock అయిన ఉంటుంది, మహా అయితే 3:30 అయిన ఉంటుంది చీకటిగా.
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయమునకు రాగా, అక్కడ బయలుదేరి ఉంటాడు, మేబీ ఒక 1 అవర్ పట్టుద్ది యెరూషలేము దగ్గర రావడానికి. ఆయన వచ్చాడు, ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి. యేసే చాలా ఫేమస్, టైం కాని టైం అయినా చాలామంది వచ్చారు. మీ ఊరికి ఎంతమంది ఫేమస్ వచ్చినా మీరు రారు, టైం కాని టైం అయితే మీరు రారు. యేసే వస్తే కూడా రారు మీరు, మీ టైంకే మీరు వస్తారు. మీ గొప్పతనం అది కదా. అదే సినిమా యాక్టర్ వస్తున్నాడంటే మధ్యాహ్నమైనా వస్తారు, చిరంజీవి వస్తున్నాడంటే రాత్రి అయినా వస్తారు, అది మీరు. కానీ ఇది టైం కాని టైం వచ్చాడు ఆయన, అర్థమైందా? చాలామంది వచ్చారు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయమునకు రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండను. కెన్ యూ అండర్స్టాండ్? మేబీ పొద్దున్న 6 అయిందేమో, 6 కూర్చొని బోధిస్తున్నాడు. ప్రజలంతా కూడా ఇప్పుడు టైం ఎంత, ఇప్పుడు ఏంటి అని ఆలోచించకుండా కూర్చొని వాళ్ళ వాక్యం వింటూ ఉన్నారు. మీకులాగా ముందు 3 పాటలు ఒకళ్ళు పాడి 2 సార్లు అనౌన్స్ చేసి ఒక రోజు ముందు చెప్పి అదేం చేయలా. జనం వచ్చేసారు. కోరికుంటే ఎవడైనా మాట్లాడితే వింటావే, వినాలనేటువంటి తపనుంటే టైంతో సంబంధం లేదు భయ, మనకి లేదు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో స్టార్ట్ అయ్యేది పొద్దున 3 కదా, దానికి టికెట్లు దొరకవు. నాకు తెలుసు, నేను విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీని మా ఊరికి. ఫస్ట్ షోకి వెళ్ళిపోయేవాడిని నేను, నాకు తెలుసు, ఐ నో ఇట్, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. దానికి టైం ఉండదు, దానికి ముందు రోజు రాత్రే ప్రిపరేషన్ ఉంటుంది, అంత ఉంటుంది. మరి దేవుడు అంటే నీకు ఇష్టమైతే, దేవుని మాట అంటే నీకు ఇష్టమైతే, సత్యాన్ని తెలుసుకోవాలనే తపనుంటే టైంతో సంబంధం ఉండదు. మనకున్నటువంటి లగ్జరీతో సమస్య లేదు. బోధించుచుండాను, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి టైము రాయం ఉండదు. ఒకటి నేర్చుకోవాలనేవాడికి, ఇంకోటి కొట్లాడనుకునేవాడికి. కొట్లాడేవాడికి కూడా టైం ఉండదు, అర్ధరాత్రి కూడా కొట్లాడదాన్ని రెడీయా. మీరు అర్థం చేసుకోండి. మనలో చాలామంది తెల్లారిదాకా ఆగరంటే ఆగుతాడు ఎవడన్నా? ఆగడు. అరే రేపు మొద్దును కొట్టుకొని, అరే ఇప్పుడు లేట్ అయిందిరా, అందరూ పడుకుని, నాకు ఇప్పుడు ఇది సెటిల్ చేయి. ఒకవేళ మనం అలాగా, అరే అందరు నిద్రపోతున్నాం, గట్టిగా వస్తున్నాడు ఇప్పుడు చెప్పరాకు. కొట్లాడటానికి ఒక బ్యాచ్ వచ్చింది. ఇంతకీ మీరు ఎవరు సార్? నేర్చుకోవడానికి ఇష్టం ఉన్నవాళ్ళ లేకపోతే కొట్లాడే బ్యాచా? ఏది కాదా మీరు? ఏది కాదా? అది కాదు ఇది కాదా? ఇక కొట్లాడే బ్యాచ్ వచ్చారు. యేసయ్యతో తేల్చుకుందామని వచ్చేసారు. టైం గురించి వాళ్ళకి ఏం లేదు. బహుశా పొద్దున్న 7 అయిందేమో అది, ఆ టైం. కొద్దిసేపు బోధించాడు, కొట్లాడే బ్యాచ్ వచ్చేసారు. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. వ్యభిచారమందు పట్టబడిందంటే నైట్ ఆ అమ్మాయి బిజీగా ఉంటుంది. పట్టబడి అంటే వీళ్ళు అబద్ధం ఆడట్లేదు, డైరెక్ట్గా వ్యభిచారం చేస్తుంటే చూసి ఉంటారు, వీళ్ళు పట్టుకొని వచ్చారు. వాళ్ళు చెప్పింది అదే, మనం అలాగే తీసుకున్నాం. రాత్రి ఫ్రెష్ క్యాండిడేట్ అన్నాడు. సార్ ఇప్పుడే వ్యభిచారం చేస్తున్నాం, ఇప్పుడే జస్ట్ నా ఇప్పుడే తీసుకొచ్చాం, ఎప్పుడో నిన్నో మొన్న కాదు, ఇప్పుడే పట్టుకున్నాం మేము, జస్ట్ నా ఇప్పుడే, ఇందాకే, వెరీ ఫ్రెష్. బోధకుడా వాళ్ళ ముందు నిలబడి చాలా గంభీరమైనటువంటి స్వరంతో మాట్లాడి ఉంటాడు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది. ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది, మేము పట్టుకున్నాం. ఒకవేళ యేసయ్య నాలాంటి తొందర మనిషి అయితే ఏమైండేదో అనిపించింది నాకు, ఇంకాస్త తొందర ఎక్కువ. ఒకవేళ నేను అక్కడుంటే, నేను తొందరవాడిని కాబట్టి, కొంచెం తెంగరవాడిని కాబట్టి ఖచ్చితంగా అగాగా ఏమన్నాను, అదే సార్ ఈమె వ్యభిచారం చేస్తూ ఉండంగా పట్టుకొచ్చామంటున్నారు కదా, మరేంటి అంటే ఒక్కతే అలా వచ్చిందా అని ఆడు కూడా ఉండాలిగా కదా. ఏడు మరి ఆడు
ఒక్కదానితో పని అయ్యవదు కదా, ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరు ఉండాలి కదా. మరి లైవ్ అన్నావు కదా, చూస్తున్నావు అన్నావు కదా, మరి ఆడేడి. నేనైతే అక్కడ ఆపేసి ఆయన పట్టురా, మనం డిసైడ్ చేద్దాం ఇద్దరిని పెట్టుకొని అని ఉండేవాడిని. కానీ ఏసయ్య నాలుంటాడు కాదు, మంచోడు ఆయన. ఏసయ్య పేదోడు, ఏసయ్య మంచోడు. ఏసయ్య చాలా మంచోడు కాబట్టి చెప్పనే అని ఆగాడు. ఏసయ్య మంచోడే మాత్రమే కాదు, ఇంకోటి ఏంటి తెలుసా, నిన్ను అనవసరంగా రెచ్చగొట్టి లేపి నుంచోబెట్టడాను. అస్సలు వాడేడు బయట తీసిరా, వాడు అంతు చూస్తా, ఆ బ్యాచ్ కాదు యేసయ్య. వాడిని బయట తీసిరా. దేవుడు ఎవరిని బలవంతంగా దోషి అని నిలబెట్టడు. యేసయ్య బలవంతంగా ఎవరిని రా అని పిలుచుకొని వెళ్ళడు. వస్తే సరే, పోతే నీ ఇష్టం. ఎంత కూలో చూడాను, ఎంత కూలో. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకి ఆజ్ఞాపించిన కదా. మనోళ్ళు ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయారు. బాబు, ఇవన్నీ మేము ధర్మశాస్త్ర ప్రకారం చెప్తున్నాం, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, అలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమని కదా. అట్టి వారిని ప్లూరల్ ఉంది కదా, ఒక్క దాన్ని పట్టుకొచ్చావేంటి? అట్టి దానిని అనలేదు కదా, అట్టి వారిని మీరే చెప్తున్నారు. మరి ఒక్కడే పట్టుకొచ్చారేంద్రా? దీంతో మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనమంతా కూడా సగం నమ్మే బ్యాచ్. అంటే మనకు కావాల్సింది బైబిల్లోంచి తీసుకుంటాం, మనకి ఎక్కడైనా నొప్పి కలుగుతుందంటే దాన్ని తోసేస్తాం. ఇది మనం చేసేటువంటి పని. మనకు అవసరతను కోసం క్రిటికల్ పాయింట్స్ పట్టుకొని, దేవుడు మనతో ఉంటానన్నాడు కదా, ఏడి? దేవుడు మనకు కాపాడుతానన్నాడు కదా, ఏడి? ఇవి మనం సగం తీసుకుంటాం. వీళ్ళు కూడా వాక్యాన్ని సగం తీసుకున్నాడు. సర్వసాధారణంగా ఈ కోనసీమ ప్రాంతంలో మీకు వాక్యం దొరికినంత ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో, మీకు దొరికినంత ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీకు ఎంత చాయిస్ ఉంటుందంటే, వాక్యం ఈడు మంచోడా, వద్దులే సాయంత్రం వెళ్దాం, ఆ ఫెసిలిటీ ఉంది మీకు. రెండోది, పాటలు వస్తున్నాయిరా, పాటల తర్వాత సాక్ష్యం ఉంటుందిరా, సాక్ష్యం తర్వాత ఆయన పిలుస్తారా, ఆయన పిలిచిన తర్వాత ఫస్ట్ 5 minutes ఆయన జనరల్ మాట్లాడతాడురా, అప్పుడు వెళ్తే సరిపోదులే మనకే అనుకోని కూడా రాగలరు మీరు. అంత ఫెసిలిటీ ఉంటుంది మీకు, అర్థమైందా? కానీ వీళ్ళకి పద్ధతే వేరు. వీళ్ళు ఏది కావాలంటే అది వినియోగించుకునేటువంటి టైప్. దీనికి ఒక కాంట్రాస్ట్ చెప్పగలను నేను. ఎలా అంటే 2014, ఇప్పుడు కాదు ఇది, 2014 ఫస్ట్ టైం నేను సౌదీ అరేబియా వెళ్ళా. బాగా క్రిటికల్ ఉండేది అప్పుడు. ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ ఉండేక, ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ ఉండేది కాదు, చాలా కఠినంగా ఉండేది. బైబిల్ తీసుకెళ్ళకూడదు, అలా ఉండేది అన్నమాట. అయితే మోషే గారు ఇత్రో మామ ఉండే చోట ఉండేవాడు కదా, మిద్యాన్. అక్కడ ఒక మీటింగ్కి నన్ను తీసుకెళ్లారు. ఇప్పుడు జిద్దాలో కానీ, లేకపోతే రియాద్లో కానీ, జుబైల్లో కానీ, దమాంలో కానీ అక్కడ చిన్న కోటాలు ఉన్నాయి. దమాంలో మొట్టమొదటి చర్చి బక్సింగ్ గారు ప్రార్థన చేసి స్టార్ట్ చేశారు 1994, 84. సో అక్కడ ఉండే ఈ మిద్యాన్ ప్రాంతంలో అస్సలు ఉండవు. ఆడ తీసుకెళ్ళి చెప్పులు ఇప్పమన్నారు. ఇక్కడ ఇంట్లోకి వెళ్తుంటే ఇంట్లో కాదన్నారు, 3 ఇళ్ళు అవతలు తీసుకెళ్ళి అప్పుడు లోనికి వెళ్ళమన్నారు. నాకేం అర్థం కాలేదు, ఇక్కడ ఇప్పమన్నారేంటి, 3 ఇళ్ళు అవతలు తీసుకెళ్ళి వెళ్ళమన్నారేంటి. తర్వాత అర్థమైంది, ఒకే చోట చెప్పులన్నీ ఉంటే డౌట్ వస్తాయని. మీటింగ్ స్టార్ట్ అయిన టైం చెప్తే మీ గుండె ఆగుద్ది. రాత్రి 11:40 అప్పుడు మొదలైంది. పాటలు పాడలా, మనం పాటలు పాడుకుందామని కీర్తన పుస్తకం తీస్తే నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను, అందరూ చదువుతున్నారు. ఎందుకంటే పాడితే పక్కన వాళ్ళకి వినబడుతుందని. నాకు మెసేజ్ 12:15 ఇచ్చారు. నేను 1:20 ముగిచ్చా. అయిపోయిన తర్వాత ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, అన్న కొంచెం ప్రార్థన చేస్తారా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. తమ్ముడు ఇంత దూరం వచ్చావు కదా, కొద్దిసేపు మాట్లాడంటే, లేదన్నా నాకు ఆఫీస్కి టైం అయిపోద్దన్నా.
నేను, తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అన్న నేను 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానన్న, సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ అవ్వగానే వెంటనే కారు వేసుకొని వచ్చాను. ఈ మీటింగ్ అవగానే వెంటనే వెళ్ళిపోతే నేను పొద్దున్న 7 గంటలకి ఆఫీస్కి వెళ్ళగలుగుతాను. ఏంటి 500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చావా అన్న? ఇలాగ ఈ ప్రాంతంలో మీటింగ్ జరిగి ఇప్పటికి 8 నెలలు అయిందన్నా. ఎంత దూరమైనా వస్తాను నేను, ఎంత దూరమైనా వస్తాను. ఆకలి ఉంటే, కోరికుంటే ఎవరు మాట్లాడినా వింటాం, ఏ టైంలో మాట్లాడినా వింటాం, ఎలా మాట్లాడినా వింటాం. ఆకలే లేకపోతే ఏకలు పీకుతాం కోడిగుడ్డు మీద. అది మనం చేసేది, వీళ్ళ పని అదే. నెక్స్ట్ ఏం చేశాడు? ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇదేంటి అసలు? వాట్ ఈస్ దిస్ హోల్ కాన్సెప్ట్? 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. సమస్య అమ్మాయితో కాదు, సమస్య ధర్మశాస్త్రంతో కాదు, సమస్య యేసయ్యతో. యేసయ్యని ట్రాప్ చేయడానికి వాళ్ళు వాడుకున్నది వాక్యం. ఎంత ఘోరం ఆలోచించాను. యేసయ్యని ట్రాప్ చేయడానికి వాళ్ళు వాడుకుంటుంది వాక్యం. వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ప్రేమ ఉంటే అబ్బాయిని తెచ్చుండేవాళ్ళు. వాళ్ళు నిజంగా ఆ అమ్మాయి మీద కృప చూపించాలనుకుంటే అమ్మాయిని సీన్లోకి తెచ్చుండేవాళ్ళు కాదు. వాళ్ళకి ప్రేమ లేదు, ధర్మశాస్త్రం మీద గౌరవం లేదు. వాళ్ళకు ఒకటే కచ్చి, వాళ్ళకు ఒకటే అటాక్. ఏమన్నా సరే అటాక్ చేయాలి, అది వాళ్ళకున్నది. ఆయన మీద నేరం మోపాలని ఆయన్ని శోధించుచు ఇలాగు అడిగిరి. ఏంటి సార్ నేరం మోపటం? ఏ విధంగా నేరం మోపుతారు సార్? సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఆ టైంలో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తుంది రోమీలు. రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి మరణశిక్ష విధించటానికి రోమా ప్రభుత్వపు అధికారికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అందుకే పిలాత్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సిలువ మరణాన్ని నువ్వు ఇవ్వాలని. మీరు వేసుకోండి అయ్యా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా అధికారం లేదు, మా అంతటి మేము యేసయ్యని సిలువ వేయలేం, నువ్వు చెప్తే వేస్తాం మేము. కాబట్టి మరణదండన విధించటానికి ఒక యూదుడికి అధికారం లేదు, ఎందుకంటే రోమన్ ప్రభుత్వం కింద ఉన్నది. కాబట్టి యేసు ప్రభు జవాబులు చెప్తే ఈ రెండాట్లు ఏదో ఒకటి చెప్పాలి. ఒకటి చంపేయండి అనగానే వెంటనే పోలీసులు వచ్చి రే ఏడు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు రా అని యేసు ప్రభుని వేసుకెళ్ళిపోతారు. రెండోది వదిలేండియా వదిలేండి అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, యాజకులు, అక్కడ ఉన్నటువంటి సమరయులు, వాళ్ళెవరు అందరూ కూడా సద్దూకాయలు వచ్చి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇతన్ని రాళ్ళతో కొట్టండి. యేసు ప్రభుకి ఎటు చెప్పడానికి లేదు, చంపమని చెప్పడానికి లేదు, చంపొద్దని చెప్పడానికి లేదు. ఇరుక్కుపోయాడు ఆయన. నేను సి నారాయణ రెడ్డి గారి దగ్గర పనిచేసేవాడిని. సీనారా అంటారు, తెలుగు యూనివర్సిటీ ఛాన్సలర్. అప్పుడు మంచి కవి, చాలా సినిమా పాటలు రాశాడు. నేరం నాది కాదు ఆకలిది సినిమా ఆ టైంలో పాటలు రాస్తున్నాడు. ఆయన ఆఫీస్లో పనిచేసేవాడిని నేను. అంతకుముందే క్రిస్మస్ జరిగింది. నాకున్న స్టైల్లో నేను సార్ క్రిస్మస్ మీటింగ్కి వెళ్తున్నాను అన్నా. అవునా, మీటింగ్స్కి బాగా వెళ్తావు విలియమ్స్ అన్నాడు. వెళ్తాను సార్ అన్న. రేపు మనం కొంచెం మాట్లాడుకుందాం అన్నాడు. అంటే ఓకే అన్న. ఆయన ఆ టైంలో దీని గురించి అడిగాడు ఆయన, ఎందుకయ్యా ఇలాగ అయింది అని. అప్పుడు ఆయన వివరించాను, మీకు ఒకవేళ టైం ఉంటే ఇంటికి వెళ్ళి నేరం నాది కాదు ఆకలిది కొట్టండి, ఇందులో పాట ఉంటుంది, ఇందులో పాట ఉంటుంది. ఇదే పదాలు పెట్టేశాడు ఆయన పాటలో. మీలో పాపం లేని వారు ఎవరో ఆ రాయి విసరండి, ఏ దోషం లేని వారు ఎవరో ఆ రాయి విసరండి. దీంట్లోంచి తీసి రాశాడు. దాంట్లో హీ రోడ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఒక సంతోషం ఉంది. ఏంటనంటే సువార్త చెప్పాను ఆ రోజు, ఆయనకి వివరించాను యేసు ప్రభు వారు ఎందుకున్నాడు. ఆ టైంలో ఇంకో మాట కూడా రాశాడు, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానని. ఆయన అన్నటువంటి మాట ఇది. యేసు ప్రభు వారిని ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు అనొచ్చా అన్నాడు. కుదరసారు అన్న,
ఏ అన్నాను. ఆయనకి ఎరిగే వచ్చాడు సార్. ఇరుక్కుపోయేది ఆయన కాదు సార్, ఆయన ఇరికిచ్చాడు సార్ మిగిలిన వాళ్ళే అన్న. అవునా, చూడండి సార్ జరుగుద్ది అని అన్నా. సరే, ఎస్ చెప్పినా నో చెప్పినా పడేది రాళ్ళు యేసు ప్రభు మీదే. జరిగిందేంటి చూద్దాం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండను. ఏం రాస్తున్నాడు సార్ అని నన్ను అడగొద్దు, ఎవరిని అడగొద్దు. ఎవరైనా నాకు తెలుసానంటే కనుక కొంచెం దూరం వెళ్ళి రాయి తీసుకొని ఆయన కూడా కొట్టేసాను. అంటే బైబిల్లో లేనిది ఆడెవడో చెప్పడానికి వద్దు. మనకి అవసరం అయితే చెప్పుండేవాడు దేవుడు, అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. దాని జోలికి వెళ్ళటం అనవసరం. ఏమో రాయిచుండను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, అంటే దొరికిపోయాడనే ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. యేసు ప్రభు ఆలోచించాడు, ఎస్ చెప్తే ఇక్కడ తలనొప్పి, నో చెప్తే ఇక్కడ తలనొప్పి అని బాగా వాళ్ళు ఫీల్ అయిపోయి త్వరగా చెప్పు అని అంటా ఉన్నారు. అంటా ఉంటే అప్పుడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండను. యేసు ప్రభు వారు ఎస్ నో ఈ రెండే చెప్తాడు అనుకున్నాడు, కానీ మూడో ఆన్సర్ ఉంటుందని వాళ్ళకి తెలియదు. మూడో ఆన్సర్ ఉంటుందని తెలియదు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా? ఎస్. మేము చంపాలా? నో. రెండు ఇచ్చేసాడు ఆన్సర్. మీరు ఎస్ ఆర్ నో అనుకున్నారు, అయితే ఎస్ కానీ లేకపోతే నో కానీ చెప్పాలని. కానీ నేను ఇచ్చే ఆన్సర్ రెండు, ఎస్ నో. రాళ్లతో కొట్టి చంపాలా? చంపాలి. మేము చంపచ్చా? చంపకూడదు. ఏ మీలో ఎవడైనా పాపం లేనోడు ఉంటే ఆడు ఫస్ట్ రాయేసేయండి, మిగిలిన వాళ్ళ తర్వాత వేయచ్చు. మీరు దోషి కాకపోతే ఇంకొకరిని దోషిగా ఎంచడానికి మీకు అధికారం ఉంది. నువ్వే దోషివే, నీకే సమస్య ఉంది, ఇంకొకరిని ఎలా పట్టుకుంటావు? మోషే ధర్మశాస్త్రంలో ఉంది అది. ఎవడ పడితే ఆడు దోషి అని ఏలెత్తి చూపించడానికి కాదు, అది ఉన్నది. కాబట్టి ఒకవేళ మీలో ఎవరన్నా దోషం లేనివాడు ఉంటే ఒక్కడు చాలు, మొదట వాడు రాయండి, తర్వాత మిగిలిన వాళ్ళు వేయచ్చు. నేను ఒకవేళ అక్కడ ఉంటే ఆ మాట చెప్పి నేను వేసి ఉండేవాడిని మొదట రాయి, టు ప్రూవ్ నేను దోషం లేనివాడిని. బాగుండేది. అప్పుడు అందరూ కూడా అమ్మాయి మీద రాయేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఏసయ్య సేఫ్గా వెళ్ళిపోయేవాడు, ఆ అమ్మాయి అయిపోయేది. కానీ ఏసయ్య రాయేయటానికి రాలేదు. ఏసయ్య మంచోడు, ఏసయ్య పేదోడు, ఏసయ్య తొందరపాటు లేనివాడు. ఏసయ్య నన్ను నడు రోడ్డు మీద నిలబెట్టేవాడు కాదు. ఏసయ్య రాయి వేయటానికి రాలేదు. నా ఏసయ్యని పరిచయం చేస్తున్నాను మీకు, జస్ట్ స్టోరీలో ఏసయ్యని పరిచయం చేస్తున్నాను. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళరి. అయితే వారు ఆ మాట విని తర్వాత స్టార్ ఉంటుంది కింద, మనస్సాక్షి చేత నొప్పింపబడిన వారే అని ఉంటుంది ఫుట్ నోట్లో. వాళ్ళు ఊరిని ఎందుకు వెళ్ళిపోతారు? మనస్సాక్షి నొచ్చుకుంది. ఇది నేను చెప్పదలుచుకోను. ఇది ఒక వ్యక్తిలో టర్నింగ్ పాయింట్. పారిపోవటానికైనా నిలబడటానికైనా కావాల్సింది మనస్సాక్షి. పారిపోయింది మనస్సాక్షి నొప్పించి, ఆ అమ్మాయి అక్కడ ఉండిపోయిందే మనస్సాక్షి ఒప్పించి. నొచ్చుకుంటే పారిపోతావు, ఒప్పుకుంటే నిలబడతావు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నొచ్చుకుంటే నన్ను తిట్టుకుంటే వెళ్ళిపోతావు, ఒప్పుకుంటే ప్రభు దగ్గరికి వచ్చి జీవితాన్ని సెటిల్ చేసుకుంటావు. దేవుని వాక్యము రెండంచుల కల ఖడ్గం కంటే వాడిగలది అన్నారు. ఇంకొక మాట యెషయా గ్రంథంలో దేవుని వాక్యాన్ని వర్షంతో పోల్చారు. వర్షం భూమిని తలపకుండా మళ్ళీ వెనక్కి వెళ్దాం. దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు మీ గుండెకు తాకకుండా ఉండదు, తాకుద్ది. తాకితే అయితే నొచ్చుకుంటారు,
లేకపోతే ఒప్పుకుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. వీళ్ళకి నొచ్చుకున్నది ఎవరో అక్కడ ఉన్నటువంటి మత అధికారులంతా. వాళ్ళు ఏం చేశారంట, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. వచ్చినప్పుడు గుంపుగా వచ్చారు, వెళ్ళేటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మనస్సాక్షి చేసే పనేంటో మీకు చెప్తున్నా, ఇప్పుడు కూడా మీకు జరగవచ్చు. అది మనస్సాక్షి నొచ్చుకుంటే పక్కన ఎవరున్నారు అనేది నీకు సంబంధం లేదు. ఒక్కసారిగా ఒంటరితనం అనిపిస్తుంది. చుట్టూ ఉన్నా కూడా నాకెవరు లేరు అనిపిస్తుంది. ఇంట్లో కూర్చున్నా కూడా ఎవరితో మాట్లాడబుద్ధి అవ్వదు. అది నొచ్చుకోవటం అంటే, అది నొచ్చుకోవటం అంటే. హర్ట్ అయ్యాను అని అంటారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని అంటారు. అది జరుగుద్ది వాక్యం విన్నప్పుడు, అది జరుగుద్ది. సడన్గా అనిపిస్తుంది నాకెవరు లేరు, ఈ బతుకు వేస్ట్ అనిపిస్తుంది నాకు. అది నొచ్చుకోవటం. ఇలా ఎందుకు జరిగింది నాకు? నొచ్చుకోవటం. వెళ్ళేటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. పక్కన వాళ్ళతో మాట్లాడలేదు, పక్కన వాళ్ళని పలకరించుకొని గుంపుగా వెళ్ళలేదు వాళ్ళు. అందుకే అంత స్పష్టంగా రాశారు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. వెంట, వన్ ఆఫ్టర్ ది అదర్, గుంపుగా వెళ్ళలేదు. ఈ రాత్రి పాడవదలుచుకుంటే కలిసి పాడవచ్చు, బాగుపడదలుచుకుంటే నువ్వు ఒక్కడివే బాగుపడాలి. కలిసి బాగుపడదాం అనుకోవద్దు, అవదో. కలిసి జీవితాన్ని మార్చుకుందాం అనుకోవద్దు, అవదో. జరిగితే సింగిల్గా జరగాలి, లేదు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు దాకా ప్రతివాడి చేతిలో రాయి ఉంది. ప్రతివాడు రాయి కింద పడేశాడు. రాయి తీసుకున్నారు యేసయ్యను కొడదామని, అమ్మాయిని కొడదామని కాదు, గుర్తుపెట్టుకోండి. రాయి విసురుదాం అనుకున్నారు యేసయ్య మీద. యేసయ్య మీద రాయి విసరు, లేకపోతే ఎవరి మీద విసరాలి? వాళ్ళ మీద తీసుకురావాలి. వాళ్ళు దమ్ము లేక కింద పడేశారు వాళ్ళు. మనస్సాక్షి నొప్పించినప్పుడు తప్పు చేశానని ఉంటుంది, ఒప్పుకోవడానికి చేత కాదు. అందుకే రాయి కింద పడేశారు. లేకపోతే రాయి తీసి నెత్తి మీద కొట్టుకోవాలి వాళ్ళు. ఎందుకనంటే దోషం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. నేను దోషిని, అమ్మాయిని రాళ్లతో కొట్టించడానికి వచ్చాను, అదే పని నేను చేసుకోవాలని కొట్టాలి వాళ్ళు. కొట్టుకోలా. మీలో చాలామంది ఆ పని చేసేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసుద్ది మీరు దోషం చేశారని, కానీ ఒప్పుకోలేరు. సైలెంట్ అయిపోతారు రాయి కింద పడేసి. పెద్దవాళ్ళకి పెద్ద రాయి ఉంటుంది, చిన్నోళ్ళకి చిన్న రాయి ఉంటుంది. ప్రతివాడికి గతం ఉంటుంది. వయసుతో నిమిత్తం లేదు, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో నిమిత్తం లేదు, నీకున్న బైబిల్ నాలెడ్జ్తో నిమిత్తం లేదు. మనస్సాక్షి అందరినీ సేమ్గా చూస్తాడు. దోషం నీలో ఉంటే అదంతే. యేసు ఒక్కడే మిగిలిన. నాకు ఆ మాట బాగా నచ్చింది. శిష్యులు కూడా వెళ్ళిపోయారు అనమాట. మేబీ యేసు ఒక్కడే ఉండిపోయాడు అక్కడ. ఓన్లీ జీసస్. యేసు ఒక్కడే. ఎందుకు ఉండిపోయాడు ఆయన? నా యేసయ్య పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము ఎరగనటువంటి వాడు. అందుకే ఉండిపోయాడు ఆయన. నా యేసయ్య రాయి విసరటానికి హక్కున్నవాడు, రాయి విసరగలిగేవాడు. ఒక్కడే ఉండిపోయాడు ఆయన. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉన్నది. మీలో కొంతమంది ఈ అమ్మాయికి ఏం చెప్తాడో చూద్దాంరా, యేసయ్య గురించి బాగా కవరింగ్ ఇచ్చాడు అన్నాడు అని అనుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. నేను మరీ అంత ఎదవనేం కాదు, నాకు తెలుసు ఆయనకి ఏమి ఇవ్వాలో. ఆ అమ్మాయి ఎందుకు ఉన్నదంటే, అవును రాళ్లతో కొట్టించుకోవడానికి నేను రెడీ అని ఉన్నది ఆమె ఒప్పుకునేది. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఒప్పుకోవడానికి దమ్ము లేక. ఈ రాత్రి ఈ రెండు జాతులు ఉంటారు. ఒప్పుకోలేక వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, ఒప్పుకొని నిలబడే బ్యాచ్ ఉంటారు. మీరు ఏ జాతిలో ఉంటారో ఆలోచించుకోండి. ఆ అమ్మాయి ఉండిపోయింది, ఆ అమ్మాయి పారిపోలేదు, సైలెంట్గా వెళ్ళిపోలేదు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? యేసయ్య అడ్రస్ చేసినటువంటి ఆ పదం ఉందే అమ్మ అనేది, అమ్మ అనేది మదర్ అని కాదు, అంత పెద్ద పదమే ఉపయోగించలేదు. కానీ
మామూలు బజారు మనుషులు పిలిచే పదం కాదు అది, గౌరవప్రదంగా పిలిచేది. అమ్మాయి అది కాదు, అది కాదు, అమ్మాయి ఇట్రా అది కాదు, అలా పిలవలేదు, అగౌరవంగా పిలవలేదు, గౌరవాన్ని ఇచ్చాడు. నా యేసయ్య ఒక అమ్మాయి తప్పు చేసిందని ఎరిగి, ఒక అమ్మాయి తప్పు ఒప్పుకునేదని తెలిసి గౌరవాన్ని ఇచ్చేవాడు. ఈ రాత్రి యేసయ్య నేను చెడ్డోణ్ణి, నేను చెడ్డదాన్ని అని అంటే ప్రపంచంలో గౌరవం ఇవ్వగలిగే ఏకైక వ్యక్తి యేసయ్య. గౌరవించి మాట్లాడతాడు ఆయన, డీసెన్సీ అప్పుడు కూడా ఉపయోగిస్తాడు ఆయన. అమ్మా వారెక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? యేసయ్యకి తెలుసు ఆ అమ్మాయి శిక్ష ఎదుర్కోవాలని. నిన్నెవరు శిక్ష విధించడానికి లేరా, వాళ్ళు నీ గురించి చెప్పిన మాట నిజమే. నువ్వు రాత్రి వ్యభిచారం చేశావు, వాళ్ళు పట్టుకున్నారు, తెచ్చి ఇచ్చారు ఇక్కడ, కరెక్టే అదంతా, వాళ్ళంతా చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు రాళ్ళతో కొట్టకుండా వెళ్ళిపోయారు. నువ్వేమంటావు? వాట్ యు సే? ఏమంటావు? ఆమె లేదు ప్రభువా, నాకు నచ్చింది. యేసయ్య ఆమెతో ఒక కాన్వర్జేషన్, ఒక డిస్కషన్, ఒక సంభాషణ, ఒక లింక్ మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని హైయెస్ట్ వర్డ్ ఉపయోగించేసింది, ప్రభువా. ప్రభువా ఆ పదాన్ని ఉపయోగించింది. ప్రభువా లేదు, ప్రభువా అంటే ఏంటి తెలుసా? యజమానుడా, మాస్టర్. మాస్టర్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెద్దయ్య గారు, మేస్త్రి గారు, మీకు రకరకాల పదాలు ఉపయోగిస్తున్నాను. ఈ పదాల్లో ఏదో ఒకటి ఉపయోగించిందాను. లేదు ప్రభువా అంటే యేసు ప్రభుని ఆమె గుర్తించింది. అయ్యా నేను శిక్షకు యోగ్యురాల్ని, నేను వ్యభిచారం చేసిన దాన్ని, వీళ్ళు నన్ను పట్టుకొచ్చిన మాట వాస్తవము, ఇక్కడ నేను రెడీగా ఉండిపోయింది కొట్టించుకోవడానికి, వాళ్ళు చేతకాకి వెళ్ళిపోయారు, నువ్వు కొట్టగలిగే వాళ్ళు కొట్టకుండా ఉండిపోయాను. ఐ కెన్ టేక్ యూ. దాంతోనే అర్థమైపోతుంది నువ్వు ఏం చేయకుండా ఉండిపోయావే, దాంతోనే అర్థమైపోతుంది ఎవరు నువ్వు ఎలాంటోడివే. నాకు అర్థమైపోతుంది, నీకు పవిత్రత ఉంది, నీకు దమ్ముంది, నీకు హోదా ఉంది, నీకు అధికారం ఉంది, నీకు సత్తా ఉంది, కానీ దాన్ని ఏది వాడట్లేదు. నువ్వు అదేం వాడట్లేదు. లేదు ప్రభా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ మాట విన్నప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. అంటే ఈ మాట చదివినప్పుడు. ఎందుకనంటే ఈ అమ్మాయి వ్యభిచారం చేసింది ఎవరో అబ్బాయి మీద. ఈమె క్షమాపణ అడిగితే సమాజం ముందు అడగాలి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడగాలి, లేకపోతే వీళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇక్కడ ఎవరి దగ్గర క్షమాపణ అడగలేదు. నేను క్షమిస్తున్నాను యేసే అన్నాడు. ఏంటిది లెక్క? ఏంటిది ఇది? నాకు అర్థం కాలం. కానీ నా చిన్న సన్నివేశం ఒకటి చెప్తాను, దాంతో నేను ముగిస్తాను. నేను 10వ క్లాస్ దాకా బాగుండేవాడిని. మంచి క్రైస్తవ కుటుంబంలో పెంచారు. లోన భక్తున్న లేకపోయినా బయట అయితే ఉండేది. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత జీవితాన్ని, నాకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టా. మిస్యూజ్, సినిమాలు, సిగరెట్లు, ఇవన్నీ తర్వాత నెమ్మదిగా నా జీవితంలో డ్రగ్స్కి అలవాటు పడ్డాను. మాదక ద్రవ్యాలు. ముందు పెథడిన్, మార్ఫైన్ వాడేవాడిని. తర్వాత హషీష్, బ్రౌన్ షుగర్ దగ్గరికి వెళ్ళింది. నా బాడీ ప్రతి వారానికి 3 సార్లు అయినా డ్రగ్ లోనకి ఎక్కాలి. డ్రగ్ అమ్మేవాళ్ళు రోజుకి రేట్లు పెంచుతారు. ఒకసారి మా నాన్నగారు పాపం డబ్బులు లేక ఎవరి దగ్గర నుంచో 100 రూపాయలు అప్పు తెచ్చారు. 5 20 రూపాయల నోట్లు, ఇప్పుడు లేవులేండి, అప్పుడుండే. రాత్రి తెచ్చారు, కుటుంబ ప్రార్థన జరిగింది. చెప్పారు అప్పుడు, ఇలా అప్పు తీసుకొచ్చాను, డబ్బులు లేవు అనే పరిస్థితిలో అని చెప్పారు. ప్రార్థన చేశారు, అంతా అయింది. నేను రాత్రి ఆ 100 రూపాయల్లోంచి ఒక్క 20 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి డ్రగ్ వేసుకొని వచ్చాను. మా ఇంట్లో పొద్దున ప్రేయర్ ఉంటుంది రాత్రి ఉన్నట్లే.
ఫ్యామిలీ అంతా కూర్చున్నాం. నాన్నగారు పాపం దుఃఖంతో, నేను రాత్రి 100 రూపాయలు తెచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత కూడా లెక్క పెట్టాను, 5 20 రూపాయల నోట్లు 80 ఉన్నది, బహుశా ఇంట్లో వాళ్ళు ఎవరో తీసినట్లున్నారు అని అడిగారు. ఎవరు నోరు తెరలేదు, నేను కూడా నోరు తెరలేదు. ప్రార్థన అయిపోయింది, డాడీ సరే అనేసి వెళ్ళిపోయారు. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి డాడీకి, కానీ అప్పటికి నా మనస్సాక్షి ఏం పని చేయట్లేదు. ఓకే అని అనుకున్నా. కాలేజ్కి వెళ్ళిపోయాను, వచ్చేసాను. సాయంత్రం అయ్యింది. మా అమ్మగారు స్కూల్ హెడ్మిస్ట్రెస్, స్కూల్ నుంచి వచ్చారు. మా ఇంటి బయట ఒక చిన్న కాలువ గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద నేను కూర్చొని ఉన్నాను. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని నన్ను నాని అని పిలుస్తారు. నాని, ఏంట్రా పరిస్థితి? ఏం లేదు మమ్మీ, అంత బాగానే ఉందా. రాత్రి డాడీ జోబులోంచి 20 రూపీస్ నువ్వే కదా తీసింది అని అన్నాడు. మా మమ్మీ చాలా తెలియగలదు, అందరిని అడిగింది అనుకొని నేను కూడా అదే. నాకు తెలియదు మమ్మీ, నాకు తెలియదు. నాకు డబ్బులు ఏమన్నా అవసరం అయితే నేను అడుగుతాను కదా, మొన్నే అడిగాను కదా 50 పైస్ కావాలని, ఇచ్చావు కదా నువ్వు, నాకెందుకు మమ్మీ, ఐ డోంట్ నో అన్నాను. అన్ని తలకాయ అటు తిప్పుకొని ఉన్నా. మమ్మీ పక్కన కూర్చుంది. కొద్దిసేపటికి మమ్మీ అంటుంది. అప్పుడు దాకా మమ్మీని చూడలా. తిరిగి చూస్తే అప్పటికే కళ్ళం నీళ్లు బాగా కారుతున్నాయి. మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను దొంగతనం ఎలా చేశానో వివరించింది మమ్మీ. నాకు అప్పుడు అర్థమైంది మమ్మీ చూసిందని. నేను 20 రూపీస్ తీసి దాన్ని రౌండ్గా చుట్టి కాలర్లో తోసి బయటికి వెళ్ళాను. మా మమ్మీ చూస్తే తప్పించి అది తెప్పలేదు, చూసింది. నాకు అర్థమైపోయింది మమ్మీ చూసిందని. భయం వేసింది. అప్పుడు మనస్సాక్షి అప్పుడేమి నొచ్చుకోవాలా, భయం వేసింది. మమ్మీ చెయ్యి పట్టుకున్నాను. సారీ మమ్మీ అన్న అంటే మా మమ్మీ చెయ్యి అలా ఇదిలిచ్చి, నేను నీ సారీని యాక్సెప్ట్ చేస్తే దొంగతనం మానేస్తావా, డ్రగ్స్ మానేస్తావా, నీ బ్రతుకు మారుతుందా అని అన్నది. నాకేం జవాబు చెప్పాలో అర్థం కాల. మమ్మీ నన్నేం చేయమంటావు అన్నది. గెట్ లాస్ట్ అన్నది మా మమ్మీ. గెట్ లాస్ట్, ఓ అదలబో. చాలా చిరాకు. ఆ విధమైన తిట్టు నా జీవితంలో పనిచేసింది. అప్పుడు నాకు మనస్సాక్షి నొచ్చుకుంది. అప్పుడు చచ్చిపోదాం అనిపించింది నాకు. అప్పుడు నా లైఫ్ ఇంకా అనవసరం అనిపించింది. ఆ మూమెంట్లో నేను యేసే దగ్గరకు వచ్చాను. మా మమ్మీ ఓకేరా, ఐ లవ్ యూ రా అనుంటే యేసే దగ్గరకు వచ్చిండేవాడిని కాదు నేను. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే టఫ్ సిచ్యువేషన్, మన జీవితంలో కలిగేటువంటి ఆ ఒత్తిడి మన మనస్సాక్షి మీద పనిచేయాలని దేవుడు ఆశపడతాడు. దావీదుకి కొడుకు చచ్చిపోయేదాకా మనస్సాక్షి పనిచేయలేదు. యోనాకి చేప కడుపులోకి వెళ్ళేదాకా మనస్సాక్షి పనిచేయలేదు. సంసోనికి కళ్ళు గుడ్లు పీకేదాకా మనస్సాక్షి పనిచేయలేదు. మరి నీకు నాకు ఎప్పుడు పనిచేస్తుంది ఆయన తెలుసు. మనస్సాక్షి ఒప్పించబడితే ప్రభు దగ్గరకు వస్తాం. నొచ్చుకుంటే పారిపోతాం. ఈ రాత్రి ఏం చేయదలుచుకున్నారు? ఒప్పుకోవడానికి ఇష్టపడితే యేసే దగ్గరికి వస్తే, నా యేసయ్య పేదవాడు, నా యేసయ్య మంచోడు, నా యేసయ్య తొందరపాటు లేనోడు, నా యేసయ్య రాయి విసరటానికి వచ్చినవాడు కాదు, నా యేసయ్య నన్ను బజార్న నిలబెట్టేవాడు కాదు, నా యేసయ్య నేను చెడ్డోండని తెలుసుకోవడం నాకు గౌరవం ఇచ్చేవాడు, నా యేసయ్య నన్ను క్షమించటానికి ఇష్టపడేటువంటి వాడు. ఆ యేసయ్య నీకు కావాలనుకుంటే యూ కెన్ కమ్ టు జీసస్ టునైట్. ఈ రాత్రి మీరు యేసే దగ్గర రావచ్చు. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:40కి నేను ప్రభు దగ్గరకు వచ్చాను. ప్రభుని నేను క్షమించమని అడిగాను. నా జీవితాన్ని ఆయన క్షమించాడు. అందుకే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతాను. నీ లైఫ్లో అలాంటి టర్నింగ్ పాయింట్ ఉందా? ఒకవేళ లేదంటే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వస్తావా? తలంచండి, కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
అన్ప్రిపేర్డ్ సిచ్యువేషన్ అది. కానీ యేసయ్య ఆ సిచ్యువేషన్లో అవకాశం ఇచ్చాడు. పాపము లేనటువంటి యేసయ్య పాపినైనటువంటి నిన్ను నన్ను శిక్షించడానికి అధికారం కలిగినటువంటి ఆయన తాను శిక్షించడానికి ఇష్టపడతలేదు. ఆ శిక్షను తన మీద వేసుకొని మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నేను క్షమించాను అని యేసయ్య ఎందుకు అనాల్సి వచ్చింది? ఆమె వ్యభిచారం ద్వారా చేసిన పాపాన్ని యేసయ్య తన మీద వేసుకొని రక్తాన్ని చుమ్మి ఆ పాపానికి క్రయధనాన్ని చెల్లించాడు. ఈ రాత్రి నీ జీవితం ఎలాంటిదో నాకు తెలియదు, ఎలాంటి బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. దేవుడు ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా నీ మనస్సాక్షిని నొప్పించి ఒప్పించటానికి సిద్ధపడుతుంటే ప్లీజ్ వదిలేసి వెళ్ళిపోవద్దు. స్పర్జన్ గారు నీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఆల్టర్ కాల్ ఇవ్వని. పాపం ఆయనకి ఏం తెలియకుండానే ఇచ్చాడు. ఆ దొంగలు ఇద్దరు యేసు ప్రభువుని అంగీకరించగలిగారు. ఇప్పుడు కూడా నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ప్రాబబ్లీ ఇది అన్ప్రిపేర్డ్ ఏమో, ప్రాబబ్లీ మీరు ఒక మెయిన్ మెసేజ్ కోసం వేచి ఉన్నారేమో. ఐ డోంట్ కేర్. ఈ సమయం చాలా విలువైంది. ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే, నీ పాపం నిన్ను వెక్కిరిస్తున్నట్లయితే, నీ మనస్సాక్షి నీ ముందు నిలబడి నువ్వు దోషి అని అంటున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు. ప్రభు ముందు నిలబడు. ఆ దోషాన్ని ఆయన తీసేస్తాడు. నిర్దోషిగా నిన్ను నిలబెడతాడు ఆయన. పాపం చేయొద్ది అని చెప్పి పంపిస్తాడు ఆయన. ఈ రాత్రి ఆ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతుంటే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎస్, నాకు ఆ యేసయ్య కావాలి. నేను ఆ యేసయ్య దగ్గర నా జీవితాన్ని ఒప్పుకుంటాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మీరు ఎవరైనా సరే, ఓవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్న చోటన ఒక్కసారి లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్న చోటన లేచి నిలబడండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. బైబిల్లో ఈ మాట ఉంది, యేసు క్రీస్తు రక్షకుడు అని హృదయంలో ఒప్పుకొని, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతారని. మీరు చేతిని హృదయం మీద పెట్టుకునేది నేను విశ్వసిస్తున్నానని చెప్పడానికి. చిన్న ప్రార్థన నేను చెప్తాను, నా వెంట చెప్పండి. యేసయ్యా, ఈ సాయంత్రం ఈ మీటింగ్కి మీరే నన్ను తెచ్చారు. ఈ మాటలు నేను వినాలని మీరు ఆశించారు. యేసయ్యా, నేను దోషిని, నన్ను క్షమించు. నీ ముందు నిలబడుతున్నాను, నన్ను క్షమించు, నన్ను స్వీకరించు. యేసయ్యా, నువ్వు మంచి దేవుడివి. నా హృదయంలోకి మీరు రండి, నా జీవితాన్ని మీరు మార్చండి. యేసయ్య నామంలో అడుగుచున్నాను, ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, ఇది అనుకూల సమయము ఈ గ్రామం రీత్యా కాదు, కానీ మీ పరలోకపు టైమింగ్లో ఇది అనుకూల సమయం. ఎంతమంది అయితే లేచి నిలబడ్డారో, ప్రార్థన చేశారో, వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బహుశా కొంతమంది మైక్ ద్వారా విని
లైవ్లో విని అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ వర్తమానాన్ని మీరు ఆర్కెస్ట్రేట్ చేశారు, మీకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమాన్ని ఇంకా దీవించండి, ముందు జరిగే కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ఆకలిగా ఉన్నటువంటి ఈ బిడ్డలకి సరైనటువంటి వర్తమానం అందగలిగినట్లు కృప చూపించండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.